డైరెక్ట్ ఎన్నిసార్లు చెప్పినా బండ్లో గంతే చెత్తి అన్నాక బండ్లో చెత్తి ఏ సంవత్సరాలు తరబడి ఉందన్న ఇది సమస్య, ఎవరు పరిష్కరించలేదు దీన్ని. ఈడ ఆపేసింది ఈడ వరకు వస్తాయి నీళ్ళు. ఆగిందా? సత్యం అయిపోయింది. చూడు ఎట్లా వస్తాను నీళ్ళు. ఈడ వరకు వస్తాను చూడగో, అయిపోయా సముద్రం. అధికారుల నిర్లక్ష్యం ఇదిగో సాక్ష్యం. చెరువును తలపిస్తున్న జాతీయ రహదారి. ఏళ్ల తరబడి చేస్తున్న రోడ్డు వెడల్పు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దాంతో జాతీయ రహదారి చెరువుగా మారిపోయింది. సైడ్ కాల్వలు లేకపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారి రహదారిపై నీరు నిలిచి వాహనదారులు బురదలో నీటి తడిసి ముద్దవుతున్నారు. విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు రోడ్డు పనులు సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నాయి. సుమారు 6 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఫలితం ప్రజలు ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్డు వెడల్పు సమయంలో జాతీయ రహదారి అధికారులు పెద్ద బిల్డప్ ఇచ్చారు. పనులు పూర్తయినట్లుగా చూపించారు. కానీ ఇప్పుడు ఆ బిల్డప్ ఎక్కడా? ఆ అధికారులు ఎక్కడా? ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో పోస్టాఫీస్ సెంటర్ సమీపంలోని సెయింట్ మేరీస్ పాఠశాల వద్ద రహదారి పూర్తిగా నీట మునిగిపోయింది. వందలాది వాహనదారులు, పాఠశాల విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి వెళ్తున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే దృశ్యం, ఇదే ఇబ్బంది. అయినా అధికారులు మాత్రం సోద్యం చూస్తున్నారు. కాంట్రాక్టుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక ప్రజాప్రతినిధులపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు పనుల్లో మామూలుగా తీసుకున్నారు కాబట్టి పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొని జాతీయ రహదారిపై నెలకొన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.